హాయ్ అండి, నేను మీ భార్గవి వ్లాగ్స్ అండి. పక్కింటి అంటే ఒక చట్నీ ఇచ్చిందండి. ఏంటంటే ఈ చట్నీలు ఏం చేశారు, ఇంత బాగుంది, ఇంత టేస్ట్ వచ్చింది, అంత టేస్ట్ బాగా వచ్చింది, అందులో ఏం కలిపారు, అసలు ఏ ఐటెంతో చేశారని అడిగాను నేను. తను చెప్పింది, అమ్మ ఇది సొరకాయ టమాటో పచ్చడి అమ్మ, ఎప్పుడు తినలేదా, మా సైడ్ బాగా చేస్తారు అని. అదే వాళ్ళ సైడ్ వచ్చి ఖమ్మం అనమాట, తెలంగాణ. సో ఆంటీ అవునా, నాకు నేర్పించరా, నాకు చాలా నచ్చింది, ఎలా చేస్తారు చెప్పండి అంటే, ఏముందమ్మా సింపుల్ అని మాటల్లో చెప్పేసింది. అలా కాదా అంటే, మీరు చేసినప్పుడు ఎంత టేస్ట్ రావాలంటే మీరు చేసినప్పుడు చూస్తేనే నాకు వస్తుంది, మామూలుగా అయితే రాదని నేను ఆ ఆంటీతో వాదించాను. సరే అమ్మ దానిదేముంది అని చెప్పి నెక్స్ట్ ఇంకోసారి చేసినప్పుడు తను పిలిచింది నన్ను. అప్పుడు నేను చూసాను అనమాట. ఆయిల్ వేసేసుకొని దానికి కావాల్సినంత ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి పావు కిలో సైజులో, ఒక సొరకాయకి మీడియం సైజ్ సొరకాయ కోసం పచ్చిమిరపకాయలు పావు కేజీ లాగా తీసుకొని వేయించేసుకొని పెట్టుకొని అన్ని ప్రొసీజర్ పెట్టుకుని అనమాట. తను చేసిందంతా చూసి అదే టైప్లో ఫాలో అయిపోయాను నేను. సో రెగ్యులర్గా ఎక్కువ చేసుకుంటూ తింటూ ఉంటారంట. సో అందులోనే ఆ పచ్చిమిరపకాయలను తీసి పక్కన పెట్టుకుని ఆ ఆయిల్లోనే టమోటో అండ్ చింతపండు కూడా నేను యాడ్ చేసి పెట్టేసుకున్నాను. అది కొంచెం వేగితే గ్రైండ్ అయ్యేటప్పుడు బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి. మనం వంటలు చేసుకునే దానికన్నా పక్కన వాళ్ళు చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా టేస్టీగా, ఏదో సంథింగ్ చేశారని స్పెషల్గా అనుకుంటూ, మనం ఆలోచించుకుంటూ ఏం చేశారు, ఎలా చేశారు అనుకుంటూ ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా. అసలు అలాగే అయింది ఈ చట్నీ కూడా. పక్కన మనం చేస్తే సేమ్ అదే టేస్ట్ వస్తుంది, కానీ కొంచెం డిఫరెంట్ ఏదో ఉంటుంది అంటే వాళ్ళ చేతిలో రుచో మరి తెలీదు, లేకపోతే వాళ్ళు చేసే విధానంలో చిన్న డిఫరెన్స్ ఏదైనా ఉండొచ్చు, కానీ చాలా బాగుంటుంది. అందుకే నేను దగ్గరుండి, లేదంటే నేను దగ్గరుండి చూసి నేను ఎగ్జాక్ట్గా మీరు చేసినట్టే చేయాలనుకుంటున్నాను అని చెప్పి దగ్గరుండి మరీ చేయించుకున్నాను. తను వాళ్ళ ఇంట్లో ఉంటే చేస్తే అప్పుడు చూసుకొని నేను గుర్తుపెట్టుకుని చేశానమాట. ఏదో సొరకాయ ముక్కలు నేను చిన్న చిన్న ముక్కలుగా తన ఆంటీ కట్ చేసింది, బట్ ఇది నేను పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే చిన్న చిన్నగా అంటే మరీ పేస్ట్ మాదిరిగా చట్నీ అయిపోతే నాకు అంత నచ్చదు. అందుకని నేను సొరకాయ ముక్కలు కొంచెం పెద్ద సైజులో అంటే కొంచెంసేపు ఎక్కువగా మాగి పచ్చివాసన పోయి బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి, స్మెల్ కూడా బాగుంటుంది అని చెప్పేసి నేను ఇంక ఎక్కువసేపు వేయించేసుకున్నాను. అందులోనే నేను కొంచెం జీలకర్ర వేగే వరకు, తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసేసి పెట్టుకున్నానండి. పసుపు కూడా యాడ్ చేసేసాం ఆల్రెడీ. ఇవన్నీ కలిపి ఇంకొంచెం దగ్గరగా, చాలా దగ్గర అయ్యే వరకు బాగా వేయించాలండి. ఎంత బాగా వేయిస్తే అంత టేస్ట్ ఉంటుందండి. సో మూత పెట్టుకుంటే అదో మాదిరి టేస్ట్ మారిపోతుంది, కొంచెం మెత్త గుజ్జుగా అదో మాదిరిగా అయిపోతుంది. మూత పెట్టుకుంటే పచ్చిగానే ఆయిల్లోనే వేయిస్తేనే అది బాగుంటుంది టేస్ట్. సో నేను అలా ఆంటీ చేసిన ప్రొసీజర్లోనే యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోయాను. మనకు వచ్చిన వంటలు మనం చేయాలి, కానీ ఇంకోళ్ళు ఫాలో అవ్వకుండా చేయకూడదు అంటారు చాలామంది. బట్ నేర్చుకొని చేసుకోవచ్చు కదా, తప్పేం లేదు కదా. మనకి రాని వంటలు మనం నేర్చుకుని మనం స్టైల్లో మనం వీడియో పెట్టుకుంటే తప్పే ఉంది అనుకుంటూ నేను చేసుకుంటున్నాను. సో ఇందులో నేను యాక్చువల్గా పచ్చిమిరపకాయలు యాడ్ చేయాలి. సో అవి తీసి పక్కన ఆల్రెడీ వేసి పెట్టుకున్నాను కదా, అందులో నేను పచ్చిమిర్చి యాడ్ చేసేసుకున్నాను. సో బాగా కలిపాను, రెండు అన్నీ మిక్స్ అయిపోయేటట్టు, సాల్ట్, ఈ స్పైసీ, టమాటో అండ్ అన్నీ కొంచెం మళ్ళీ మిక్సీ అయ్యి వేగేటట్టు పెట్టుకున్నాను. సో అది పెట్టుకొని నేను మిక్సీలో గ్రైండర్లో వేసేసుకున్నాను అనమాట. సో అది చాలా స్మూత్గా చేసుకుందామని ఒక జస్ట్ కొంచెం ఫస్ట్ వేసుకుని తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత అది పేస్ట్ అంతా తీసి బౌల్లో వేసుకుని మళ్ళీ రెండోసారి సెకండ్ ట్రిప్ వేసుకున్నాను, చిన్న జార్ ఉండడం వల్ల. సో అలా రెండో ట్రిప్ కూడా చేసి చట్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. అసలు నేను ఇలాగే తినేసాను. తాలింపు వేయాలనుకుంటే తాలింపు వేయచ్చు, నేను తాలింపు కూడా వేసుకుంటాం అనమాట. నాకు ఇలా కొంచెం టేస్ట్ అలా నచ్చేసింది. మళ్ళీ తర్వాత నేను తాలింపు కూడా వేసాను. ఎండుమిరపకాయలు కొన్ని తీసుకొని ఆవాలు, జీలకర్ర మామూలు పోపులు ఇలా వేసుకుంటారు, అలా తాలింపు వేసేసుకున్నాను అనమాట. చాలా నచ్చింది. నాకు కరివేపాకు అవైలబిలిటీ లేదు తాలింపులో, అందుకని నేను కరివేపాకు వేయలేకపోయాను. ఈ టేస్ట్ ఆ వేడివేడి అన్నంలో చాలా బాగుంది. ఇన్ కేస్ దోశల్లోకి అయితే సూపర్ ఉంటుంది, అసలు ఎమ్మీగా ఉంటుంది, అసలు అదిరిపోద్దని అంత టేస్ట్ బాగుంది. సొరకాయ పచ్చడి కూడా క్యాబేజీ పచ్చడి, టమాటో పచ్చడి లాగా, దొండకాయ టమాటో పచ్చడి లాగా ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు అని అర్థమైంది నాకు. సొరకాయ కర్రీ తెలుసు నాకు, ఎందులో డిఫరెంట్ కర్రీస్ డిఫరెంట్ స్టైల్లో చేయడం తెలుసు, కానీ చట్నీ అయితే ఇప్పటి వరకు నాకు తెలియదండి. సో అది ఫస్ట్ టైం నేను ఆంటీ దగ్గర నేర్చుకున్నాను. తను నాకు పెట్టింది పక్కింటి ఆంటీ, నాకు చాలా నచ్చింది. సో ఆయిల్ వేయించిన కొంచెం మిగిలిపోయిన ఆయిల్ ఉంటుంది కదా, అది వేరే కడాయిలో తీసుకొని అదే ఆయిల్లో ఇలాగ మినపగుడ్లు, కొంచెం ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసి తాలింపు వేసేసి అది ఈ చట్నీలో పోపులాగా వేసేసానండి. సో మనకి రుచులు
తినాలని నోరు రకరకాలుగా మనసు ఎన్ని రకాలుగా కోరుకుంటూ ఉంటుందో అలాగే చేయడానికి చెయ్యి మాత్రం తిరగదు. అసలు బద్ధకంలో నెంబర్ 1 నేనేనేమో, నాకే అవార్డు వచ్చేమో అనుకుంటాను నేనైతే. సో నెంబర్ 1 లేజీ ఫెలో. అలాంటిది వంటలు ఎవరైనా డిఫరెంట్గా చేస్తే అది తెలుసుకొని చేయాలనిపిస్తుంది నాకు. లేదా నేను ఇంట్లో వాళ్ళు అడగకుండానే నా స్టైల్లో ట్రై చేద్దాం, ఈ ఐటెంతో వీళ్ళు చేశారు కదా అని నేను సొంతగా ట్రై చేస్తూ ఉంటాను. మా ఫ్రెండ్స్ చాలామంది విలేజ్లో అయితే నువ్వు కాదు కుకింగ్ చేసేది అని కూడా నన్ను నేర్పిస్తారు. సో కరివేపాకు అవైలబిలిటీ ఉండి వేసేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఎండుమిర్చి కూడా వేసేసుకోవచ్చు. అదే లాస్ట్లో మనం మెంతి పొడి కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. అదే దీనికి హైలైట్. అసలు స్పెషల్ యాడ్ చేయడం అంటే ఆ టేస్ట్ రావడం కోసం మనము మెంతి పొడి యాడ్ చేస్తే అద్దరిపోయే టేస్ట్, ఆ ఫ్లేవర్ వచ్చింది నాకు. అది సీక్రెట్ ఆఫ్ రెసిపీ అనమాట, ఆంటీ చెప్పింది. ఇప్పుడు కొన్ని టమాటా పచ్చడి చేసినప్పుడు నేను మెంతి పొడి యాడ్ చేశాను, కానీ సొరకాయలు అంటే వేస్తానని నాకు తెలీదు. సో అలా తెలుసుకొని చేశాను. మన స్టైల్ మనం చేసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో కదండి. థ్యాంక్ యూ సో మచ్.